వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. మయన్మార్ను భూకంపం చిగురుటాకులా వణికించింది. అయితే భూకంపాలు మయన్మార్కి కొత్త కాదు. తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఈ దేశం సగాయింగ్ ఫాల్ట్లో ఉండడమే కారణం. ఇంతకీ సగాయింగ్ ఫాల్ట్ అంటే ఏంటి? భూకంపాలు అక్కడే ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? భారత్లో భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు ఏంటి? అసలు భూకంపాలు ఎలా వస్తాయి? మయన్మార్ బ్యాంకాక్ భూకంపం తర్వాత అసలు భూకంపాలు తరచూ ఒకే ప్రాంతంలో ఎందుకు ఎక్కువగా వస్తాయని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూమి అడుగున పెద్ద పెద్ద రాళ్ల పలకలు ఉంటాయి. వాటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఈ పలకలు తరచూ కదులుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ పలకలు ఒకదాన్నొకటి తోసుకుంటాయి, లేదా దూరంగా జరుగుతాయి, లేదా పక్క పక్కన రుద్దుకుంటాయి. అలా అయినప్పుడు అక్కడ ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా వదిలిపోతే అప్పుడే భూకంపం వస్తుంది. ఫాల్ట్స్ అంటే భూమిలో ఏర్పడిన చీలికలు. ఇవి భూకంపాలకు ప్రధాన కారణాలు. ప్లేట్లు కదిలేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో భూమి విరిగిపోతుంది. అప్పుడు ఫాల్ట్స్ ఏర్పడతాయి. ఇవి 3 రకాలుగా ఉంటాయి. మొదటగా భూమి పైకి రావడం, రెండవది కింద పడిపోవడం, మూడో రకంలో ఒక భాగం అటు మరో భాగం ఇటు కదులుతుంది. మయన్మార్ తరచూ భూకంపాలకు గురవుతోంది. దీని ప్రధాన కారణం సగాయింగ్ ఫాల్ట్. ఇది భూమిలో ఉన్న చీలికల్లో ఒకటి. ఇది మయన్మార్ను 2 భాగాలుగా విడదీస్తోంది. భూమి లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదలడం వల్ల ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు వస్తుంటాయి. సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లో గతంలో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చాయి. 2012లో 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం చాలా ప్రదేశాలను నాశనం చేసింది. అలాగే 2016లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. భూగర్భ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భవిష్యత్తులో కూడా ఇక్కడ భూకంపాల ప్రమాదం ఉంది. భారత్లో కూడా కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా హిమాలయన్ థ్రస్ట్, దక్కన్ ఫాల్ట్, ఖంబూత్ ఫాల్ట్, సోనా నర్మదా ఫాల్ట్ పేరున్న భూగర్భ చీలికలు ఉన్నాయి. వీటి పరిధిలోని ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్లో హిమాలయ ప్రాంతం, ఉత్తర భారతదేశం, గుజరాత్, మహారాష్ట్ర, అసోం, నాగాలాండ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీర ప్రాంతాలు భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ప్లేట్ల కదలిక ఎక్కువగా ఉండటంతో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఆసియా ఖండంలో మయన్మార్, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పీన్స్, నేపాల్, తైవాన్, చైనా వంటి దేశాల్లో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. వీటి కిందున్న టెక్టానిక్ ప్లేట్లు ఎప్పటికప్పుడు కదులుతుండటమే ఇందుకు కారణం. మయన్మార్లో తరచూ భూకంపాలు రావడానికి సగాయింగ్ ఫాల్ట్ కారణం. ప్రపంచవ్యాప్తంగా టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్లే భూకంపాలు సంభవిస్తాయి. భారత్లో కూడా కొన్ని ప్రాంతాలు భూకంపాలకు అతి ప్రమాదకరమైనవి. అందుకే భూకంప ప్రభావాన్ని తగ్గించేందుకు భవనాలను భూకంప నిరోధకంగా నిర్మించడం చాలా అవసరం.